స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ రాజరాజు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 195 జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందస్తుగా జ్యోతి ప్రజ్వలన గావించి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలకు గాను ప్రతి ఏటా జనవరి 3వ తేదీన వారి సేవలను స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని గుర్తు చేశారు. సమాజంలో ప్రతి సామాన్యుడికి మహిళలు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పే వీరవంతి సావిత్రిబాయి పూలే అన్నారు. సమాజ చైతన్యం విద్య ద్వారానే సాధ్యపడుతుందని, మహిళలు విద్య అభ్యసించి మహిళా ఉపాధ్యాయులుగా అనేక రంగాలలో చరిత్రపట్లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారని వివరించారు. ఎందరో మహిళా మనులు విద్య ద్వారా ఉపాధ్యాయులుగా అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. మహిళల చదువు, వారి అభ్యున్నతి, మహిళా టీచర్లు గురించి వారి విద్యను అభ్యసించి మరొకరికి విద్యా బోధన చెప్పవచ్చని చెప్పిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. ఎంతోమంది త్యాగదనుల ఫలితమే మనకు స్వాతంత్రం సిద్ధించిందని తెలిపారు. సమాజ చైతన్యంతో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జెడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్డీఏ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మహిళా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. తొలి మహిళా టీచరు, మరి ఇక్కడ మహిళలందరూ టీచర్స్గా ఉన్నామంటే, మరి మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక మహిళ కుటుంబంలో ఎప్పుడైతే విద్యావంతురాలు ఉంటుందో ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలకు ఉన్నటువంటి ఆ శక్తి. థ్యాంక్ యూ మేడం. మరి ఈ కార్యక్రమాన్ని చేసిన మరి సావిత్రిబాయి పూలే గారు 200 సంవత్సరాలు, సుమారు 190 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో జన్మించేసి మరి ఈ రోజుల్లో కూడా మహిళల మీద, రాజకీయాల మీద ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఉంది. మరి ఆ రోజు కూడా సామాజిక రుగ్మతైన అటువంటి పరిస్థితిని ఎదుర్కొని మరి తను భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఉండటం, మరి దానికి ఎన్నో ఇబ్బందులు పడి కూడా సమాజంలో ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చి కూడా మరి తన విద్యను అభ్యసించడం కాకుండా తన విద్యావంతులుగా తన యొక్క అభ్యసించిన విద్యను కూడా ఒక ఉపాధ్యాయులుగా ఎందరికో మనకు నెరవేర్చింది. మరి ఆమె యొక్క స్ఫూర్తితోటే వాళ్ళ సమాజంలో ఈ దశ జరిగింది మహిళల యొక్క అభివృద్ధి. మరి దానికి తొలిపెట్టు ఆ మహిళనే. కాబట్టి ఆమె జయంతి సందర్భంగా మరి అంత స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ మహిళ యొక్క సామర్థ్యం ఉంది రంగాల్లో కూడా. ఈవెన్ మనకు ఓటర్స్ చూసినా కానీ కూడా మన జిల్లాలో ఓటర్ల సంఖ్య వాళ్ళదే ఎక్కువ. అంటే స్ఫూర్తి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో కూడా వాళ్ళ యొక్క ఓటర్ నమోదు కావడం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. రుద్రమదేవిని చూస్తున్నాం ఇక్కడ, మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయిని అక్కడ చూస్తున్నాం. సో చాలా మంది ఉమెన్ రూరల్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా చదువుకున్నారు. సో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు అంత పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళలేదు. బట్ అట్టడుగు వర్గాల నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా, అంటే సామాన్యులు కూడా చదువు అనేది మహిళలకు, ఆ సామాన్యులు కూడా చదువుకోవచ్చు, సామాన్యులు కూడా చదువు చెప్పాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని ఆదర్శాన్ని తీసుకొని, సో ఆయన ఏదైతే సమాజంలో చైతన్యవర్తం పరచాల్సిన అవసరం ఉంది అనేసి సమాజ హితం కోసం మహిళల చదువును ఆయన ప్రోత్సహించి మరి ఆయన భార్యని ఫస్ట్ ఆమెను చదివించి ఆమె ద్వారా, సో ఆమె ఎంతైతే కష్టాలు పడదో, సో ఆ చదువుకోవడానికి అంత ఈజీగా ఆమెకు చదువు రాలేదు. ఈవెన్ ఒక 2 years బిఫోర్ 10 out of 10 మన జిల్లాలో 17 మందికి వస్తే కూడా ఆ 17 కూడా మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకేగా కాదు, మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది, మన స్కూల్లోనే టీచింగ్ అనేసి కూడా కాదు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి లక్షణాలతో, మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం మన దేశంలో చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా అది సావిత్రిబాయి పూలే గారిది ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది. సో ఇంకొకసారి మనందరం కూడా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. సో కొద్ది మందిని మనం స్మరించుకోలేము, కొద్ది మందిని మనం స్మరించుకోలేము.
మరి సావిత్రిబాయి పులే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసి కాదు. సో ఆమెలాగే ఎంతో మంది కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి, ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి, ఇవన్నీ ఉట్టిగా మనకు వచ్చినవి కాదు. ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే వచ్చింది. కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి పులే గారిని మనం స్మరించుకుంటూ, ఆమెతో పాటు ఎంతనో మంది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి త్యాగాలను కూడా స్మరించుకుంటూ, ఇంకొకసారి మనము ఈ సమాజ నిర్మాణానికి, భావి భారత సమాజ నిర్మాణానికి మనము అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతిజ్ఞ గ్రూపులతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున సావిత్రిబాయి పులే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాను. థ్యాంక్ యూ. ఆ సమాజం ఎవరు కూడా చదువుకోవడానికి అంగీకరించలేదు. బట్ అయినా కానీ సమాజానికి, అప్పుడున్న సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆమె ఫస్ట్ చదువుకొని తర్వాత సో వేరే ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చైతన్యపరిచి మరి వాళ్ళని కూడా అందరికీ కూడా చదువు అందించడం అనేసి, మరి చదువు చెప్పడం అనేసి ఆమె యొక్క అంకిత భావానికి కూడా నిదర్శనం. సో ఎంతనో మంది సామాన్య జనులు కూడా ఆమె చదువు చెప్పడం జరిగింది. ఒక అర్థం ఉండాలంటే మన వంతు కృషి టీచర్స్గా మనం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు పిల్లలు కూడా మరి అదే వాళ్ళు మంచిగా చదువుకొని, ఎందుకంటే మనము నిరక్షరాస్యులుగా ఉండొద్దని, ఆడవాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆవిడ చేసిన కృషిని మనం తలుచుకుంటూ మరి యొక్క జరుపుకుంటున్న జన్మదినాన్ని ఎక్కువగా మనం గౌరవించుకోవాలి. సో వాళ్ళ ద్వారా మనకి ఏమైతే ఈ సమాజంలో మార్పు చేకూరుతా ఉన్నదో దాన్ని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేసి సో మనకి ఉమెన్ టీచర్స్ డేగా చేయడం జరుగుతూ ఉంది. సో మనం చూసినట్లయితే స్వాతంత్రం, సో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతనో మంది త్యాగం చేయడం జరిగింది. సో ఆ స్వాతంత్ర ఉద్యమం అనేది సో 1947లో మనకి స్టార్ట్ కాలేదు. సో ఒక 200 ఏళ్ళ చరిత్ర దానికి ఉంది టోటల్గా. సో సుమారు 200 ఏళ్ళ చరిత్రలో మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అది మహాత్మా గాంధీ గురించి. సో మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశానికి రావడం జరిగిందో, సో ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ మనము చరిత్రలో చదువుకునేటప్పుడు మహాత్మా గాంధీకి ముందు, మహాత్మా గాంధీకి తర్వాత అనేసి మనం చదువుకుంటూ ఉంటాం. సో గాంధీ అడుగు పెట్టినాక ఏ విధంగా అది ఉధృత రూపం, సో అదొక మాస్ మూమెంట్ ఎట్లా తీర్చిదిద్దబడింది అనేసి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. సో అదేవిధంగా మహిళల చదువు గురించి, సో మహిళల అభ్యున్నత గురించి, సో మహిళా టీచర్ల గురించి, సో మహిళలు చదువుకోవచ్చు, సో వాళ్ళు చదువు చెప్పవచ్చు అనేసి దాని గురించి మనము ఒకవేళ చరిత్రలో చూసినట్టయితే సావిత్రిబాయి పులే గారి ముందు, సావిత్రిబాయి పులే గారి తర్వాత అనేసి కూడా మనము చరిత్రలో చదువుకోవడం జరుగుతుంది.